మాచర్ల పట్టణం డబ్ల్యూడి కాలనీలోని జెడ్పీహెచ్ కోసం జాబ్ మేళా కార్యక్రమాన్ని 70 కంపెనీలతోటి చేపట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరీ కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం మీకు ఉద్యోగాలు ఇక్కడ ఏదో 10,000 వచ్చినా చాలు, 8,000 వచ్చినా చాలు, ఇక్కడే పని చేసుకుందాం అనేది అలా కాకుండా మీరు కంపెనీల్లో 10th నుంచి డిగ్రీ వరకు ముఖ్యంగా విద్యార్థులు కంపెనీల్లో జాబ్ పొందినట్లయితే కొన్ని కంపెనీల్లో మరి ఫ్రీ భోజనంతో పాటు జీతం 15,000 నుంచి 18,000 రూపాయల వరకు వస్తుంది. మరి 13,000 14,000 మీ అకౌంట్లోకి వస్తే 4,000 మీ ఖాతాలో జమ చేయబడతాయి. కొన్ని రోజులు మీరు ఈ కంపెనీలో పనిచేసినట్లయితే మీకు మరో అవకాశం మరి అదే కంపెనీలో మీకు జీతం పెరిగి మీరు శాశ్వత ఉద్యోగులుగా అర్హతను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడే ఉండాలి, 10,000 వచ్చినా చాలు అనే ఆలోచన కాదు. ఇక్కడ వచ్చే తాత్కాలిక ఉద్యోగాలన్నీ ప్రభుత్వాలు మారిన, నాయకుల ఆలోచనలు మారిన ఈ ఉద్యోగాలకి అభద్రత ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని 10th ఫెయిల్ ఆర్ పాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ 1000 మంది పైగా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా జరుగుతాయి. కాబట్టి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా అది ఇంటర్వ్యూకి రావచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువకుల కోసం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు, అందరూ కూడా కేవలం ఉద్యోగం అనే అనుకుంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉంది. ఆ దిశలో మరి తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. ఏ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆ విషయంలో మరి వచ్చిన అవకాశాలని ఎప్పటికప్పుడు యువత అందపుచ్చుకోవాలని మరి కోరుతా ఉన్నాను.